హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ ఆట గాడిలో పడింది. వరుస పరాజయాలతో లీగును పిలువగా ఆరంభించిన ఆ జట్టు 2 వరుస విజయాలతో కోలుకుంది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ప్రసిద్ధ్ కృష్ణ 4 వికెట్లు 28 రన్స్. బెంబేలెత్తే బౌలింగ్కు బట్లర్ 37 బంతుల్లో 11 ఫోర్లతో 60. కెప్టెన్ గిల్ 40 బంతుల్లో 6 ఫోర్లు 1 సిక్సర్తో 56 హాఫ్ సెంచరీలు తోడవడంతో గుజరాత్ అలవోకంగా గెలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో 7 వికెట్లతో లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. తొలుత లక్నో 20 ఓవర్లో 164 పరుగులు 8 స్కోరుకే పరిమితమైంది. మక్రమ్ 30 మినహా ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. పురన్ 19, పంత్ 18 మోస్తారుగా ఆడారు. అశోక్ శర్మ 2 వికెట్లు తీశాడు. అనంతరం 18.4 ఓవర్లో 165 రన్స్ 3 వికెట్ స్కోర్తో గుజరాత్ ఛేదనను పూర్తి చేసింది. ఆడుతూ పాడుతూ సాయి సుదర్శన్ 15, గిల్ తొలి వికెట్కు 45 పరుగులతో గుజరాత్కు సురమార్నిచ్చారు. 6వ ఓవర్లో సుదర్శన్ పెరుగురు చేరిన బట్లర్, గిల్ 2వ వికెట్కు 84 రన్స్ జోడించారు. 8వ ఓవర్లో పంత్ వదిలేసిన క్యాచ్ను సద్వినియోగం చేసుకున్న బట్లర్ ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలో మొదట గిల్, తర్వాత బట్లర్ హాఫ్ సెంచరీలు పూర్తి చేశారు. వీరిద్దరూ అవుట్ అయ్యే సమయానికి టైటన్స్ గెలుపునకు 30 పరుగుల దూరంలో నిలిచింది. వాషింగ్టన్ సుందర్ 21 నాటౌట్, రాహుల్ తెవాటియా 10 నాటౌట్ లాంఛనాన్ని పూర్తి చేశారు. నిలువరించిన ప్రసిద్ధ్ కృష్ణ. అంతకుముందు ప్రసిద్ధ్ కృష్ణ ధాటికి లక్నో చేతులెత్తేసింది. గత మ్యాచ్లో జట్టును గెలిపించిన ముకుల్ చౌదరి 18 కూడా విఫలమయ్యాడు. ఇక ఆరంభం నుంచే షాట్లతో మక్రమ్ తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. అయితే రబాడా బౌలింగ్లో భారీ షాట్ ఆడబోయిన మార్క్స్ 11 గిల్కు క్యాచ్ ఇచ్చాడు. పంత్ కూడా భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో సిరాజ్ బౌలింగ్లో విమర్శించాడు. 7వ ఓవర్లో మక్రమ్కు ప్రసిద్ధ్ చెక్ పెట్టాడు. ఆయుష్ బదోని 9 మళ్ళీ నిరాశపరచగా పురన్, సమద్ 18 పరిస్థితిని చక్కదిద్దారు. అయితే పురన్ అవుట్ చేసిన ప్రసిద్ధ్ లక్నోకు ఇంకొకసారి షాకి ఒక సమద్కు అశోక్ తిప్పి పంపాడు. ఇక 19వ ఓవర్లో ముక్కులను పెలియం చేర్చి ప్రసిద్ధ్ గట్టి దెబ్బ కొట్టాడు. ఆపై లీడే 16, సెమీ 12 నాటౌట్. కొద్దిసేపు నిలవడంతో లక్నో గౌరవప్రదమైన స్కోర్ దక్కించుకుంది. అదరగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ 7 వికెట్లతో లక్నోపై ఓటమి. గుజరాత్ టైటన్స్ సులువుగా గెలిచింది.